కోరుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే నీ బలం బలహీనతలతో పాటు ఎదుటివారి బలాలు కూడా అంచనా వేయాలి. ఏనుగు ఆకలికి చెరుకు తోట కావాలి, చీమ ఆకలికి చిన్న పంచదార పలుకు చాలు. డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు ఏనుగులా ఉండాలి, తక్కువ ఉన్నప్పుడు చీమలా ఉండాలి. సమస్యలు ఎప్పుడు మీ చుట్టూ ఉండేవి, కాకపోతే వాటి గురించి ఆలోచించినప్పుడే మనసుకు ప్రశాంతత పోతుంది. వయసు పెరిగే కొద్దీ చూపు మందగిస్తుందేమో కానీ మనుషుల మనస్తత్వం మాత్రం స్పష్టంగా కనపడతాయి. ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదు, సమాజానికి మీ వైపు నుంచి ఎంతవరకు మంచి చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎదుటివారితో పోటీ పడే తత్వం ఉండాలి కానీ వారిని నాశనం చేయాలనుకునే మనస్తత్వం ఉండకూడదు. అది ఎదుటివారి కంటే మీకే ఎక్కువ ప్రమాదం. ఇతరులకు మర్యాద ఇవ్వటం తప్పు కాదు, దానికోసం నీ ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోకూడదు. మనిషికి ధైర్యం లేకపోతే తనలో ఉన్న సద్గుణాల్ని సైతం సక్రమంగా ఆచరించలేడు. తెల్లారి లేచేసరికి నీతులు సూక్తులు ఎన్నైనా రాని, కానీ మనిషి మాత్రం తన ఫోన్లో బ్యాటరీలో నోటిఫికేషన్ తప్ప దేనిని పట్టించుకోడు. కోపగించుకోవటం అంటే ఇతరుల పొరపాట్లకి మీపై మీరే ప్రతీకారం తీర్చుకోవటం. అద్దం బలహీనమైనదే కావచ్చు, కానీ నిజాన్ని చూపెట్టడానికి అది ఎప్పుడూ భయపడలేదు. పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా కొన్నాళ్లకు మరుగున పడిపోతుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా మీ అనుకున్న వాళ్లను రోజుకొక్కసారైనా పలకరించండి. తెలివైన వాళ్ళు మాత్రమే ఓటమి ఎదురైనప్పుడు వారు చేసిన తప్పు నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. చిన్న మాటే కదా అని నోరు జారవద్దు. చిరుదీపం చీకటిని కాటేసినట్లు చిన్న మాట మనిషిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. చుట్టూ చీకటి చుట్టేసినప్పుడు చిన్న దీపం ఎంత ధైర్యాన్ని ఇస్తుందో, కష్టంలో ఉన్నప్పుడు నీకు నేనున్నాను అనే మాట అంతే ధైర్యాన్ని ఇస్తుంది. నీ కలల్ని నువ్వు నిర్మించుకోలేకపోతే వేరే వాళ్ళ కలలు నెరవేర్చడానికి నువ్వు కష్టపడాల్సి వస్తుంది. ఒక చిన్న అనుమానం ఎన్నో ఏళ్ల బంధాన్నైనా క్షణంలో కూల్చేస్తుంది. అందరికీ నచ్చినట్లుగా ఉండాలంటే ధనంగా పుట్టాలి. అందరికీ అవసరం కావాలంటే అబద్ధంగా మారాలి. అందరినీ ఆకర్షించాలంటే పుకారుగా మారాలి. నువ్వులా ఉండాలంటే నీ మనసు చెప్పే మాట వినాలి. నిత్యం ప్రశ్నతో మొదలయ్యే మనిషి జీవితానికి పైసా తప్ప మరేదీ సరైన సమాధానం ఇవ్వలేదు. చిన్న చిన్న మొత్తమే కదా అని దుబారా చేయకండి. చిన్న రంధ్రమే అయినా పెద్ద వాడను ముంచేయగలదని మర్చిపోకూడదు. మధ్యతరగతి వాళ్లకు అప్పులు బాధలు కూడా ఎప్పుడూ సంగీతంలా గుర్తొస్తుంటాయి. వాటిని మర్చిపోలేరు, అలాగని తలుచుకుంటూ ఉండలేరు. జీవితం అంటే మీరు నడిచే దారి వంటిది. మీతో నడిచే వారుంటారే తప్ప మీ బదులుగా నడిచేవారుండరు. చిన్నప్పుడు రూపాయి ఖర్చు చేయాలంటే అవసరం ఉంటే చాలు, కానీ పెద్దవాళ్ళమై బాధ్యతలు వచ్చిన తర్వాత ఖర్చు చేయాలంటే అవసరంతో పాటు కారణం కూడా కావాలి. వెళ్ళిపోయే వాళ్లకు దారి ఇవ్వాలి. మీరు ఆపినంత మాత్రాన ఆగిపోరు. వాళ్ళ ప్రపంచాలు వేరు. కొన్ని కొంతవరకే బాగుంటాయి, ఇంకొన్ని కొంతకాలమే తోడుంటాయి. ఉన్నప్పుడు తెలుసుకోలేకపోతే వెళ్ళిపోయాక వెతుక్కోవలసి వస్తుంది. అది మనిషినైనా వస్తువైనా. ప్రతి నీటి బొట్టు విలువైనదే, అది మేఘాల నుంచి వచ్చినా కంటి నుంచి వచ్చినా. కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యను మౌనంగా ఉంటూ మీరే వాటిని పెంచి పోషించుకొని బాధపడుతున్నారు. కలం గొప్పదా కత్తి గొప్పదా అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే కలంతో యుద్ధం చేయలేము, కత్తితో కవిత్వం రాయలేము. వాటి గొప్పతనం పట్టుకునే మనిషి చేతుల్లోనే ఉంటుంది. ప్రతి ప్రయత్నం విజయాన్ని అందించకపోవచ్చు, కానీ ఏ పని చేయకుండా ఎప్పటికీ విజయాన్ని పొందలేము. మీ బలం బలహీనతలు తెలుసుకుంటే మరింత బలపడవచ్చు. పక్కోడి బలహీనతలపై దృష్టి పెడితే మీరు మరింత బలహీనమవుతారు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే క్షమించలేని వారిని మర్చిపోవాలి, మర్చిపోలేని వారిని క్షమించేయాలి. ఒకసారి కిందపడి చూడు, నిన్ను లేపటానికి ఒక్క చెయ్యి కూడా రాదు. అదే పైకెదిగి చూడు, నిన్ను అందుకోవటానికి ఎన్నో చేతులు పోటీ పడతాయి. జీవితం అద్దం లాంటిది. అద్దం ఎదురుగా ఏది ఉంచితే అదే కనపడినట్లు మీరితరుల పట్ల ఎలా ఉంటే మీకు జీవితంలో అవే ఎదురవుతాయి.
కొందరు సులభంగా మారిపోతారు. ఎంతలా అంటే, ఒకప్పుడు నువ్వు లేకుంటే నేను ఉండలేను అనేవాళ్లే ఇప్పుడు నీతో ఉంటే నేను బ్రతకలేను అనే అంతలా. నాటిన మొక్క, పెంచుకున్న బంధం ఒక్కటే. ఒకటి పెరిగి పెద్దదై నీడనిస్తుంది, మరొకటి ఏ సందర్భంలో అయినా వెంట ఉండి ధైర్యాన్నిస్తుంది. మీ గెలుపు కోసం కష్టపడిన వారిని మర్చిపోకూడదు. మిమ్మల్ని ఇష్టపడే వాళ్లను వదులుకోకూడదు. పుస్తకం నోరు తెరవని గొప్ప ఉపన్యాసకుడు, మౌనం వహించని మహాకవి, ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప స్నేహితుడు. మీకు తెలుసు అని అనుకున్నప్పుడు మీరు నేర్చుకోవటం మానేస్తారు. అతిగా అరవటం వల్ల మాట విలువ, అనవసరంగా ఏడవటం వల్ల కన్నీటి విలువ తగ్గిపోతుంది. మీరు బాగుపడితే చూడాలి అనుకునేవారి కంటే మీరెక్కడ బాగుపడతారేమోనని బాధపడేవారు ఎక్కువ ఉన్నారు మీ చుట్టూ. మోసం ఎప్పుడూ మంచి అనే ముసుగు వేసుకొని పరిచయం అవుతుంది. దానిని గుర్తించేలోపు జీవితాన్నే నాశనం చేస్తుంది. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ అంటే ఏంటో తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ తేలికగానే కనిపిస్తుంది. అనుభవానికి మించిన గుణపాఠం ఎక్కడ ఉంది? ఈ రోజుల్లో ఏ బంధమైనా పేరుకు మాత్రమే అన్నట్లు ఉంది, మనస్ఫూర్తిగా కనిపించటం లేదు. మంచి సంబంధాలు గడియారంలో ముళ్ళ వంటివి. అవి అప్పుడప్పుడు మాత్రమే కలుస్తాయి, కానీ ఎప్పుడూ కరెక్ట్గా ఉంటాయి. మంచి వాళ్లకు మనసు మొదటి శత్రువు, మొహమాటం రెండో శత్రువు. బంధం మనిషికి భరోసా ఉండాలి తప్ప అవసరానికి వాడుకునేదిగా ఉండకూడదు. ఈ ప్రపంచంలో మనిషి బ్రతకటానికి ఊపిరి మాత్రమే కాదు, నేనున్నానంటూ భరోసా ఇచ్చే ఓ మంచి మనసున్న నేస్తం కూడా కావాలి. ఈ ప్రపంచంలో నువ్వు ఏ పని చేస్తున్నా అది మీకు తిండి పెట్టేది కనుక ఆ పనిని గౌరవిస్తూ చేయటం నేర్చుకో. అప్పుడది ఎంత కష్టమైనా ఇష్టంగా ఉంటుంది. కారణం లేని కోపంతో మనసుని తాకే మాటలు మనిషిని చాలా బాధ పెడతాయి. విశ్రాంతి లేకుండా కష్టపడుతున్న నిన్ను, నీ పనిని గౌరవిస్తారు, కానీ నీ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారని మర్చిపోకూడదు. పేదరికంలో పుట్టినవారు ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవచ్చు, కానీ వయసుకు మించిన బాధ్యతలు మోస్తూ ఉంటారు. చిల్లర రూపాయి కదా అని చులకనగా చూడకు. జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఆ చిల్లరే నిన్ను కాపాడుతుంది. దుబారా ఖర్చు తగ్గించుకో, పొదుపు అలవర్చుకో. కష్టం వచ్చినప్పుడు ధైర్యవంతుడు పరిష్కారం వెతుకుతాడు. పిరికివాడు మాత్రమే దానిని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ధనం, బలం ఉన్నవారితో కాదు, మంచిగా ఉన్నవారితో స్నేహం చెయ్యి. కష్టంలో నిన్నెప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టరు. మీరు నిలబడినప్పుడు మీ పక్కన నిలబడేది కాదు బంధం అంటే. మీరు పడిపోయినప్పుడు అండగా నిలబడి మిమ్మల్ని నిలబెట్టేది. నిద్రపోతే తెల్లారి లేస్తారో లేదో తెలియని జీవితం మీది. అందుకే ఉన్నన్ని రోజులు నలుగురితో నవ్వుతూ బ్రతికేసేయాలి. తప్పు చేయనప్పుడు ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదు. ఎంతటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. మీ పరుగు మీ గెలుపు కోసం అయి ఉండాలి, పక్కన వారిని పడగొట్టడానికి కాకూడదు. నీ ఆదాయం బాగున్నప్పుడే సమాజంలో నీది కాని ఏ ఇల్లైనా నిన్ను సాదరంగా ఆహ్వానిస్తుంది. కాలం ప్రతి ఒక్కరికి సమస్యలిస్తుంది, కానీ పరిష్కారాలను వాటి పరిసరాల్లోనే చూపెడుతుంది. వాటిని కనుక్కోవటంలోనే నీ విజయం దాక్కొని ఉంటుంది. అడ్డుకట్టలతో ప్రవాహాన్ని ఆపొచ్చు, కానీ డబ్బు కట్టలతో ఊపిరిని ఆపలేము. ధనం ఇచ్చే ధైర్యం కంటే కష్ట సమయంలో మీ అనుకున్న వాళ్ళు ఇచ్చే ధైర్యమే గొప్పది. ధనం ఉందని అయిన వాళ్ళని దూరం చేసుకోకండి. మనిషిని ముందుకు తీసుకెళ్లేది ఆశ మాత్రమే. అందుకే మీలో నిరాశను మీరే వదిలించుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూలంగా ఆలోచించే వాళ్ళు ఎలాంటి సమస్యల నుంచైనా సులభంగా బయటపడతారు. తప్పు నీ వైపు ఉంటే తల వంచుకున్న తప్పు కాదు, కానీ దానిని సమర్థించుకునే ప్రయత్నం చేయకూడదు. కష్టాలన్నీ ఇంట్లో తిష్టవేసినా నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయాన్ని వెంట తెస్తే అవన్నీ కట్టకట్టుకొని పారిపోతాయి. చూసే చూపులోనే మనిషి గుణం తెలుస్తుంది. మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తుంది, కల్మషంతో చూస్తే చెడుగానే కనిపిస్తుంది. అంటే లోపం కనిపించే దానిలో లేదు, చూసే చూపులోనే ఉంది. రక్త సంబంధంలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా తెగిపోని బంధం అది.
చెప్పలేని ప్రేమకు ప్రతిరూపం. అన్నదమ్ములు, అక్కచెల్లెల బంధం. మౌనంగా ఉండటం, పట్టించుకోకపోవటం పిరికితనం కాదు, చేతకానితనం కాదు. అందరి మాటలకు స్పందిస్తే ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలదు. నమ్మకం ఒక స్టిక్కర్ వంటిది. ఒక్కసారి ఊడితే ఎంత ప్రయత్నించినా మునపటిలా అంటుకోదు. ఈ ప్రపంచంలో క్షమాపణ కంటే గొప్ప శిక్ష లేదు. మౌనాన్ని మించిన సమాధానం లేదు. చుట్టూ ఎంత నీరు ఉన్నా సముద్రంలో చుక్క నీరు తాగలేము. అలాగే మీ చుట్టూ ఎన్ని బంధాలున్నా మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గరే మీ బాధని పంచుకోగలరు. జీవితం ప్రవాహం వంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా మారుతుంది. అలాగే వదిలి వెళ్ళిన వాళ్ళనే తలుచుకొని అక్కడే ఆగిపోతే జీవితం కూడా ఉపయోగం లేకుండా పోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.